తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించడం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రజలు చాలా మంది అమాయకులు చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ రాజకీయ లీడర్లు మరి ఏ అర్హతతో వీళ్ళు చనిపోతారు అని ఎవరు కూడా మాట్లాడలేదు. అది ఏ పార్టీ అయినా కానీ రాజకీయ లీడర్లు మాత్రమే చచ్చిపోవాలి. రాజకీయ లీడర్ల వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు వాళ్ళే చనిపోవాలి కదా. మీరు ఏ అర్హతతోని చనిపోతారు అని ఒకసారి కూడా అనలేదు. మీరు ఎంత చదువుకున్నారు, మీరు ఏ ఉద్యోగాలు చేస్తారు, మీరు ఏమన్నా ఎమ్మెల్యేరా అని మీకు ఏం తెలివి ఉన్నదని అప్పుడు అంటే బాగుండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ అర్హత లేని వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతారు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎవరు పడితే వాళ్ళు ఎందుకు చనిపోతారు అని ఒక మాట అనకపోతే, నువ్వు చచ్చిపోకపోతే కేసీఆర్ చావకపోయా, కేటీఆర్ చావకపోయా, రాజకీయ లీడర్లలో ఎవ్వరు చచ్చిపోకపోతే సారు. అమాయక ప్రజలు చచ్చిపోయినప్పుడు మీరు మీ ఏ అర్హతతోని మీరు చచ్చిపోతారు? మీకు సత్య అర్హత మీకు లేదు. ఆ చచ్చుడు అంటే మేమే సావాలి, మేమే సాధించాలి అని అప్పుడు మీరు అనపోతే సారు. రాజకీయ లీడర్లేమో మీరు బాగోగాలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలేమో చనిపోయారు. చనిపోయిన వాళ్ళన్న నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు, ఈ రాష్ట్రంతో నీకేం పని అని అనకపోతే మీ మాటలతో మీరు ఉసిగొలిపి ప్రజలను, అమాయక ప్రజలను మీరు చంపించిర్రు. ప్రతి రాజకీయ పార్టీ ఒక్క పార్టీ వీళ్ళు వాళ్ళని లేదు, మీరందరు కలిసి ప్రజలను చంపిర్రు. ఇప్పుడు మీరు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏ అర్హత లేదు అని ఎవరన్నా మాట్లాడబోతే మీకు అర్హత లేదన్నారు అంటా ఉన్నారు. అంటే అప్పుడు మాత్రం చచ్చిపోవడానికి అర్హతలు అవసరం లేదు, ఇప్పుడు ఏదైనా మాట్లాడడానికి మాత్రం అర్హతలు కలిగి ఉండాలి. మీతోని మాట్లాడాలంటే ఎట్లా సారు, ఏమంటారో అసలు మీకు అర్థమైతలేదు. అర్హతల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అర్హతల గురించి మేము కూడా వివరించడం జరుగుతుంది. కొంచెం వినటానికి సిద్ధంగా ఉండండి సార్.